హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సంరక్షణ. రచన వసుంధర గారు. ఈ కథ అక్టోబర్ 1982 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? జానకమ్మ బాగా బద్ధకస్తురాలు. లేక లేక కొడుకు పుడితే వాడి ఆలనా పాలనా చూసుకునేందుకు కూడా వేరే మనిషిని నియమించి తన సమయాన్నంతా మంచం మీదనే గడిపేది. రోజు 1 గంట మాత్రం కొడుకుతో ఆడుకునేది. ఉన్నట్లుండి జానకమ్మకు జబ్బు చేసింది. భర్త డబ్బున్నవాడు కావడంతో ఎక్కడెక్కడి ఘన వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించాడు. పెద్దగా గుణం కనపడలేదు. కేవలం వైద్యుల్ని నమ్ముకుంటే లాభం లేదని జానకమ్మ భర్త ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఆమె పేరిట అర్చనలు కూడా జరిపించాడు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అలా 1 నెల రోజులు గడిచాయి. విసిగిపోయిన జానకమ్మ ఒకరోజు, ఈ సృష్టిలోని మనుషులంతా నీ కన్న బిడ్డలంటారు. ఇదేనా నువ్వు నీ బిడ్డల్ని చూసే పద్ధతి? ఈ జబ్బుతో నేనిలా హతమారిపోవలసిందేనా అని దేవుణ్ణి తిట్టింది. ఆ రాత్రి దేవుడు ఆమెకి కలలో కనిపించి, జానకమ్మ, నీ మాటలు అన్యాయంగా ఉన్నాయి. నేను నిన్ను కన్నబిడ్డలా చూసుకోవడం లేదా చెప్పు అని నిలదీశాడు. లేదు, ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడివి. తలుచుకుంటే క్షణాల మీద నా జబ్బు నయం చేయలేవా అని ఎదురు ప్రశ్న వేసింది జానకమ్మ కోపంగా. అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పు. బిడ్డలు లేరో అని తప్పించిపోతుంటే జాలిపడి నీకో బిడ్డను ప్రసాదించాను. కన్న తల్లివి కదా, ఆ బిడ్డను స్వయంగా లాలించి పెంచలేవు. నీకు నువ్వే నీ బిడ్డకు సంరక్షణ చేయలేవు. అందుకు వేరే మనిషి కావాలా? నువ్వు నీ బిడ్డను ఎలా చూసుకుంటున్నావో నేను నిన్నలాగే చూసుకుంటున్నాను. నువ్వు నీ కొడుకు సంరక్షణ పని మనిషికి వదిలిపెట్టావు. నేను నీ ఆరోగ్య సంరక్షణను నీ వైద్యులకు వదిలిపెట్టాను. ఏ మనిషికైనా ఆ మనిషి పద్ధతిలోనే సాయపడ్డం నా పద్ధతి అన్నాడు దేవుడు. జానకమ్మకు తన తప్పు తెలిసి వచ్చింది. తాను తన కన్నబిడ్డ సంరక్షణ చూడకుండా దేవుడిని తన సంరక్షణ చూడడం లేదని తప్పు పట్టడం పొరపాటు అని గ్రహించింది. కొద్ది రోజుల తర్వాత తన జబ్బు తగ్గగానే ఆమె పని మనిషికి వేరే పనులు అప్పగించి తన బిడ్డ సంరక్షణ తానే స్వయంగా చూసుకోసాగింది. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన సంరక్షణ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.